ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీఏ సంబంధించిన అధికారులంతా కూడా రోడ్డుపై నిలబడి ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఉదయం 9 గంటల లోపు స్కూల్ బస్సులు వెళ్తున్న సమయంలో దాడులు చేస్తున్నారు. చూడొచ్చు, ఏదైతే ఒక బైక్పై 4 పిల్లలు తీసుకెళ్తున్న నేపథ్యంలో బైక్ని కూడా ఆపి ఆటోలో పంపిస్తున్న విజువల్ చూస్తున్నాం. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో ఫిట్నెస్ లేని 3 బస్సులను ఇప్పటికే సీజ్ చేశారు. ఆర్మూర్, బోధన్, బాల్కొండ, కామారెడ్డి, అలాగే జుక్కల్, ఎల్లారెడ్డికి సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో దాడులు చేస్తున్నారు. ఒకసారి మేడం ఉన్నారు, ఒకసారి మాటలు చెప్పండి. మేడం చెప్పండి, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ దాడులు చేశారు, ఎన్ని సీజ్ చేశారు? నిజామాబాద్, ఆర్మూర్, బోధన్లోని మనం రెగ్యులర్గా కూడా మన జూన్ 12th స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది చేస్తూనే ఉన్నాము. ఏ వెహికల్స్ కూడా అసలు నిబంధనలకు విరుద్ధంగా నడపకూడదు. ప్రస్తుతం అయితే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు ఏవైతే రోడ్డు మీదకి వస్తున్నాయో అటువంటి వాటిని కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా లాస్ట్ 3 daysలోని ఒక 20 బస్సెస్ వరకు సీజ్ చేయడం జరిగింది. అలానే ఒక 50 బస్సెస్ వరకు మైనర్ వాటికి VCRs ఇష్యూ చేయడం జరిగింది. దాదాపుగా 300 నుంచి 400 బస్సెస్ అయితే చెక్ చేసాం. అంటే ఎంతవరకు ఉండాలి మేడం కాలపరిమితి, అసలు స్కూల్ బస్సులకు ఎంత ఉండాలి, ఇప్పటివరకు ఎన్ని గుర్తించారు? యాక్చువల్గా వీళ్ళందరికీ ఫిట్నెస్ అనేది మే 14th క్లోజ్ అయిపోతుంది. మే 14th నుంచి జూన్ 12th వరకు మేము టైం ఇస్తాము. ఈ పీరియడ్లో ఏంటంటే వాళ్ళు బండికి బండి ఒకసారి రిపేర్స్ అన్నీ చేయించుకొని మా దగ్గరకు తీసుకొస్తే మేము ఒకసారి పర్సనల్గా డ్రైవ్ చేసి బండి ఓకే ఉందా అని చెప్పిన తర్వాతనే ఫిట్నెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎన్ని నోటీసులు ఇచ్చారు మేడం? ఎన్ని స్కూల్స్కి నోటీస్ ఇచ్చారు? ఏవేవి గుర్తించారు? ఇప్పటి వరకు ఏంటంటే దాదాపుగా మన దగ్గర ఉన్న స్కూల్ బస్సెస్ అన్ని ఫిట్నెస్లు చేయించుకున్నాయి. ఇప్పుడు రాని వాటికి మేము ఇంకా నోటీసులు ఏమి ఇవ్వడం ఉండదు, సీజ్ చేయడమే డైరెక్ట్గా ఇప్పుడు సీజింగ్ చేస్తున్నాం అంతే. అంటే ఎన్ని స్కూల్స్ గుర్తించారు నిజామాబాద్ జిల్లా కాకుండా, లేకపోతే బోధన్, ఆర్మూర్ కానీ ఎన్ని స్కూల్స్ గుర్తించారు? నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కలిపి దాదాపుగా 30 స్కూల్ బస్సెస్ వరకు మేము సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా 210కి పైగా స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్డుపై వెళ్తున్న సందర్భంలో వాటిని రవాణా శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మరో 45కు పైగా బస్సులు కాలం చెల్లిన బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించామని చెప్తున్నారు. ఇప్పటికే ఫిట్నెస్ లేకుండా బస్సులు రోడ్డుపైకి ఎక్కితే కనుక సీజ్ చేస్తామని ఇప్పటికీ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు అయితే సుమారు 5 నుంచి 10 బస్సుల వరకు ఇప్పటివరకు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా నోటీస్ ఇచ్చే అవకాశం లేదు, డైరెక్ట్ బస్సును అయితే సీజ్ చేస్తాం. ఏదైతే ఆ స్కూల్ బస్సులకు సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. కానీ కాలం చెల్లిన బస్సులు ఏవైతే ఉన్నాయో నడిపిస్తే కనుక ఇప్పటికే నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. ఇది ఏవైతే రోడ్డుపైకి వస్తున్న బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులని కూడా పూర్తిగా ఫిట్నెస్ తోటి ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.